మిత్రులారా, ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా వెల్జాల రాజేందర్ రావు గారిని శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల బరిలో దించుతే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన మా మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన సిపిఐ చాడా వెంకటరెడ్డి గారు, సిపిఎం నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈరోజు వెల్చాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి, ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు ప్రణవ్ని 14 రోజుల ముందే మీకు అభ్యర్థిగా పంపిస్తే మీరందరూ కష్టపడి దాదాపుగా 54,000 ఓట్లు ఇచ్చి ఒక యువకుణ్ణి మీరు అండగా నిలబడి ప్రోత్సహించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా. ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు, చొక్కారావు గారు, రత్నాకర్ రావు గారు లాంటి ఉద్దండులు, ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖర్ రావును 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల 2004లో, 2006లో, 2008లో ఎన్నిసార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు, బీఆర్ఎస్కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది, ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు. ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో, 2009లో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడము, ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే. తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం. ఇటు కరీంనగర్ జిల్లా అయినా, అటు పాలమూరు గడ్డ అయినా
చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద 3 రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చిండ్రు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించును. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించును. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్లు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిండ్రు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా, దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయ్యా అంటే, కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ
మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు. నేను అడుగుతున్నా, తెలంగాణ వేద బ్రాహ్మణులను, ఇక్కడికొచ్చిన పెద్దలను, ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవరుల మీద మనం చల్లుతాం. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు, హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. ఎవరు కాదయా, మనందరం రాముడి భక్తులం కాదా? శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు, వినాయక చవితులు చేయలేదా? బతుకమ్మలు ఆడలేదా? బోనం కుండలు ఎత్తలేదా? అంతెందుకు, మా సోదరులకు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు పొయ్యలేదా? మనం కాదా హిందువులం? మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందువులు ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం, కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము. అందుకే నేను చెప్పిన స్పష్టంగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. గుండు అరగుండులాగా బజార్లో పోర్తి, బస్ స్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వీళ్ళే కాదు, వారసత్వంగా మనకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు దేశభక్తిని వాళ్ళ నుంచి పుణికి పుచ్చుకోవడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా, విద్యా ఉద్యోగాలలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు డాక్టర్లైనా, ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు లాయర్లైనా, అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్కగట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు. వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి, బీసీ సప్లాన్ తేవాలి, బీసీ రిజర్వేషన్లు మెయిన్ తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఇంకొక పక్కన బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే
బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3/2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జిఎస్టి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో, ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నేను అడుగుతున్నా, నేను చెప్పదలుచుకున్నా, అయ్యా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి. 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో, పోలీసులను, విజిలెన్స్ అనో, లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు తోలిండు. చివరికి ఏమైంది? నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖర్ రావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూలకు కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు, కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికి తెలుసు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే. కారు గతి లేదు. ఇవాళ కారు లేదు కాబట్టే బస్ వేసుకొని బయలుదేరిండు. నేను చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని. ఏమి లేదా, మీరు బస్ యాత్ర ఒక్కసారి చూడుండ్రి. తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంటే వెనకటికి ఎవడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. వానికాడ చూసింది లేదు, చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు. ఆయన నిన్న ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా
కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు. బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది. ఈడ సీటు బీజేపీకి వదిలిండు. అదే విధంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా. మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి, ప్రధానంగా చూపించండి. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? అంటే ఎన్డీఏతోనే కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా. మొన్న 10 ఏళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది. ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా. నరేంద్ర మోడీని పిలిపించి మాకు నిధులేమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా? మాకు నిధులొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు అని. ఇవాళ మరి అదే చంద్రశేఖరరావు ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? రాబోయే ఎన్నికలలో హంగ్ పార్లమెంట్ వస్తుంది, నేను కేంద్రంలో చేరతా, నామ నాగేశ్వరరావు మంత్రిని చేస్తాను. ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి ఏనకంగా ఒప్పందంతో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తారు. ఈ కుట్రలన్నీ చూసే మా కమ్యూనిస్టు సోదరులు, మా కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి, ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం కోదండరాం గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా మీకందరికి నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు. ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు. ఈ కష్టం మీది. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా 3 రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయల సిలిండరే కాదు, 4,50,000 ఇందిరమ్మ ఇల్లు, 22,500 కోట్లతోని పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమమే నియామకాలు. తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకున్నది. బీసీ జనాభా లెక్కలు కట్టమని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు చేసి ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నది. రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు. నేను మళ్ళొక్కసారి హుజూరాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం. మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది. అందుకే 15 ఆగస్టు లోపల ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నా,
తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, ప్రతి రైతుకు చెప్పండి 15 ఆగస్టు లోపల మా రేవంత్ అన్న మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా. అందుకే సోదరులారా, మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనది. ఇవాళ వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతోని గెలిపించండి. గుండు అరగుండు మనకి ఇచ్చింది ఏంది లేదు. నరేంద్ర మోడీ ఇచ్చింది ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డు మాత్రమే. గ్రామ గ్రామంలో చెప్పండి, బీజేపీ ఇచ్చిన గాడిద గుడ్డు గాల్లో కలిసిపోద్ది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలిపించండి. వాళ్ళ కుటుంబం ప్రజాసేవ చేసింది. వాళ్ళ తండ్రి జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించిండు. వారిని గెలిపించండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది. మీరందరు 1,00,000 మెజార్టీ ఇస్తారు కదా? ఇస్తారా? 1,00,000 రెడీ కదా? రెడీ కదా? సిద్ధమా? 1,00,000 సిద్ధం కదా? సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు.